బైబిల్ సెలవిస్తూ ఉంది, మీరు ఊరకుండుడి, నేనే దేవుణ్ణని తెలుసుకోండి. అంటే మనిషి తెలుసుకోవాల్సిన విషయాల్లో, మానవుడు తెలుసుకోవాల్సిన విషయాల్లో అత్యంత ప్రధానమైన విషయం అంటూ ఏదైనా ఉంది అంటే అది దేవుడు మహోన్నతుడనే విషయాన్ని ఏం చేయాలి, మనం తెలుసుకోవాలి. గాడ్ ఈజ్ ద మోస్ట్ హై గాడ్. ఆయన మించిన వారు లేరు. పోనీ ఆయనకు సమానులైన వారు ఎవరైనా ఉన్నారా అంటే అది కూడా లేదు. దెర్ ఈజ్ నో రైవల్ ఫర్ గాడ్, దెర్ ఈజ్ నో ఈక్వల్ ఫర్ గాడ్. కొన్నిసార్లు మనం అనుకుంటాం దేవునికి సాతాను వ్యతిరేకం అనుకుంటాం. ఇద్దరు సమఉజ్జీలు, దేవుడు అటు సాతాను ఇటు అనుకుంటాం. ఛాన్సే లేదు. ఆ మాట కూడా బైబిల్ ఒప్పుకోవాలి. నా దేవునికి ఈక్వల్గా కానీ ఆయనకి రైవల్గా కానీ ఎవరు నిలబడడానికి లేదు. దేవుడు సామర్థ్యం కలిగినవాడు, ఆయన మహోన్నతుడు. ఓరకుండుడి, మీరు ఎక్కువగా ఆయాసపడకండి, కంగారు పడకండి. ప్రతికూల వాతావరణం వచ్చినప్పుడు కంగారు పడిపోవడం సాధ్యమే, లేదంటే కొన్నిసార్లు అలా జరుగుతూ ఉండొచ్చు. నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, ఒక శోధన వేధిస్తున్నప్పుడు, ఒక ఎడబాటు వేధిస్తున్నప్పుడు, ఒక ఒంటరితనం కుమిలి పోయేలా నిన్ను ప్రోత్సహిస్తున్నప్పుడు అటు ఇటు పరిగెత్తడానికి, కంగారు పడడానికి మానవుడు సిద్ధపడడం సహజమే. కానీ దేవుడు అంటున్నాడు, ఊరకుండు. నువ్వు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, నేను మహోన్నతుడనే విషయం తెలుసుకో. ప్లీజ్ నో దట్ ఐ యామ్ ద మోస్ట్ హై గాడ్. నేను మహోన్నతుడనే విషయం నువ్వు తెలుసుకోవాలి.